అధ్యాయం 3. మరియు పురుషుడు ప్రారంభించినప్పుడు అది జరిగింది. భూమిపై గుణించటానికి వారికి అందమైన కుమార్తెలు జన్మించారు. మరియు దేవుని కుమారుడు మనుషుల కుమార్తెలు చాలా అందంగా ఉన్నారని చూచి వారు ఎంచుకున్న వారందరికీ భార్యలను తీసుకున్నారు. మరియు ఎలోహిం ఇలా అన్నాడు, నా ఆత్మ ఈ మనుషుల మధ్య ఎప్పటికీ తీర్పు తీర్చదు, ఎందుకంటే వారు శరీరానికి చెందినవారు, కానీ వారి సంవత్సరాలు 120. అతను ఎవరిపై ప్రపంచపు చివరలను ఉంచాడో లేదా నేను దానిలో ఉంచాను, మరియు వారి చేతుల్లో దుష్టత్వం బయటపడలేదు లేదా చట్టం అణచివేయబడదు. మరియు భూమిపై నివసించే వారందరిలో చెడు పనులు నెరవేరడం దేవుడు చూశాడు, మరియు వారి ఆలోచనలు వారి దినమంతా అన్యాయంపైనే ఉన్నందున దేవుడు ఇలా అన్నాడు, నేను మనిషిని మరియు భూమిపై మొలకెత్తిన సమస్తాన్ని తుడిచివేస్తాను. నేను అతనిని చేసినందుకు నాకు పశ్చాత్తాపపడుతుంది, కానీ నోహవు ముందు దయ మరియు దయ దొరకలేదు. ఎలోహిం మరియు ఇవి ఆయన తరములు. నోహవు అతని తరంలో నీతిమంతుడు మరియు పవిత్రుడు, నీతిమంతుడు మరియు పవిత్రుడు. ఎలోహిం సంతోషించాడు. ఎలోహిం ఎవరికి చెప్పాడు, భూమిపై నివసించే మనుషులందరికీ సమయం వచ్చింది, ఎందుకంటే వారి పనులు చాలా చెడ్డవి. మరియు ఇప్పుడు నిన్ను దేవదారు చెక్కతో ఒక మందసం చేయము, దానిని నీవు చేయవలను. 300 మూరల పొడవు ఉండాలి మరియు వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. మరియు నీ భార్య, నీ కుమారులు మరియు నీ కుమారుల భార్యలు నీతో కలిసి ఓడలోనికి ప్రవేశించవలను. మరియు అందరినీ నాశనం చేయడానికి నేను నీతో నా ఒడంబడిక చేస్తాను. భూమిపై నివాసులు ఇప్పుడు పరిశుభ్రమైన జంతువులు మరియు స్వర్గపు పక్షుల నుండి మీరు 7 మగ మరియు ఆడ, వారి సంతానం భూమిపై సజీవంగా రక్షింపబడతారు. అయితే అపవిత్రమైన మృగాలు మరియు కోళ్లలో మీరు 2 మగ మరియు కోడి పిల్లలను మీ వద్దకు తీసుకెళ్ళాలి. స్త్రీ మరియు నీ కొరకు మరియు వారి కొరకు కూడా సమకూర్చును. మరియు ఎలోహిం తనకు ఆజ్ఞాపించిన ప్రకారం నోహవు చేసి అతడును అతని కుమారులందరూ ఓడలో ప్రవేశించను అతనిని. మరియు అది 7 రోజుల తర్వాత జరిగింది. వరద నీరు భూమిపైకి రావడం ప్రారంభమైంది మరియు ఆ రోజున లోతులన్నీ తెరవబడ్డాయి మరియు గొప్ప నీటి బుగ్గ మరియు స్వర్గం యొక్క కిటికీలు. మరియు భూమిపై 40 రోజులు మరియు 40 రాత్రులు వర్షం కురిసింది. మరియు అది 1656వ సంవత్సరం నుండి దేవుడు ఎలోహిం స్వర్గాన్ని మరియు భూమిని సృష్టించాడు. ఆ రోజులో భూమి దాని నివాసులతో వారి పనుల దోష కారణంగా చెడిపోయింది. మరియు జలప్రళయం భూమిపై 140 రోజులు కొనసాగినప్పుడు నోహవు మరియు అతనితో ఓడలో ఉన్నవారు మాత్రమే జీవించి ఉన్నారు. మరియు ఎలోహిం నోహవును జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతని నీటిని తగ్గించాడు. మరియు అది 90వ రోజున ఎలోహిం సంభవించను భూమిని ఎండబెట్టి నోహవుతో ఇలా అన్నాడు, నువ్వు మరియు నీతో ఉన్న వారందరూ ఓడ నుండి బయటికి వెళ్ళి భూమిపై వృద్ధి చెందండి. మరియు నోహవు ఓడ నుండి బయలుదేరాడు. అతను తన కుమారులు మరియు అతని కుమారుల భార్యలు మరియు అన్ని జంతువులు మరియు పాకే జంతువులు, కోళ్ళు మరియు పశువులు ఎలోహిం అతనికి ఆజ్ఞాపించినట్లు అతనితో బయటకు తీసుకువచ్చాడు. అప్పుడు నోహవు యెహోవాకు ఒక బలిపీఠం కట్టి పశువులన్నిటిలోనూ శుభ్రమైన కోళ్లలోనూ కొన్నింటిని తీసుకుని బలిపీఠం మీద దహన బలులు అర్పించాడు. విశ్రాంతి యొక్క రుచి కోసం ఎలోహిం అంగీకరించారు. మరియు ఎలోహిం ఇలా అన్నాడు, మనిషి కోసం నేను భూమిని ఇకపై శపించను, ఎందుకంటే మనిషి హృదయం యొక్క ముసుగు విడిచిపెట్టబడింది అతని యవ్వనం నుండి. అందుచేత నేను చేసినట్టు జీవులందరినీ మళ్ళీ నాశనం చేయను. అయితే భూమిపై నివసించేవారు పాపం చేసినప్పుడు నేను వారికి కరువు ద్వారా లేదా కత్తి ద్వారా లేదా అగ్ని ద్వారా లేదా తెగులు ద్వారా తీర్పు తీరుస్తాను. వెలిగిస్తారు, మరణం మరియు భూకంపాలు వస్తాయి మరియు వారు చెల్లాచెదరుగా ఉంటారు. నివాసం లేని ప్రదేశాలలో లేదా వారి నివాస స్థలాలు చెల్లాచెదరుగా ఉంటాయి. కానీ నేను మళ్ళీ వరద నీటితో భూమిని పాడు చేయను. మరియు భూమి యొక్క అన్ని రోజులలో విత్తనాల సమయం మరియు పంట, చలి మరియు వేడి, వేసవి మరియు శరదృతువు, పగలు మరియు రాత్రి నేను నివసించే వారిని జ్ఞాపకం చేసుకునేంత వరకు ఆగవు, భూమి సమయాలు నెరవేరే వరకు కూడా. అయితే లోక సంవత్సరాలు పూర్తి అయినప్పుడు వెలుగు ఆగిపోతుంది మరియు చీకటి చల్లబడుతుంది. మరియు నేను చనిపోయిన వారిని బ్రతికిస్తాను మరియు నిద్రిస్తున్న వారిని
భూమి నుండి లేపుతాను. మరియు నరకం అతని రుణాన్ని తీర్చుతుంది మరియు నాశనం వాటిని తిరిగి ఇస్తుంది. నేను ఆత్మ మరియు శరీరానికి మధ్య తీర్పు తీర్చే వరకు ప్రతి మనిషికి అతని పనుల ప్రకారం మరియు వారి ఊహల ఫలాల ప్రకారం ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఇవ్వాలని అతనికి అప్పగించబడింది. మరియు ప్రపంచం విశ్రాంతి పొందుతుంది మరియు మరణం చల్లబడుతుంది మరియు నరకం అతని నోరు మూసుకుంటుంది మరియు భూమి పుట్టకుండా ఉండదు. దానిలో నివసించే వారికి బంజరు ఉండదు మరియు మరొక భూమి మరియు మరొక స్వర్గం శాశ్వత నివాసం కూడా ఉంటుంది. మరియు ఎలోహిం నోహవుతో అతని కుమారులతోనూ ఇట్లనెను, ఇదిగో నేను నీతోనూ నీ తరువాత నీ సంతానంతోనూ నా ఒడంబడిక చేస్తాను. మళ్ళీ వరద నీటితో భూమిని పాడు చేయకండి మరియు దానిలో నివసించే మరియు కదిలేవన్నీ మీకు భోజనంగా ఉంటాయి. అయినప్పటికీ ఆత్మ రక్తంతో కూడిన మాంసమును మీరు తినకూడదు. మానవుని రక్తంను చిందించు వాని రక్తం చిందింపబడును. ఎందుకంటే దేవుని స్వరూపంలో మానవుడు సృష్టించబడ్డాడు. మరియు మీరు పెరుగుతాయి మరియు గుణించాలి మరియు చేపల సమూహంగా భూమిని నింపండి, నీళ్ళలో గుణించాలి. మరియు దేవుడు ఇలా అన్నాడు, ఇది నాకు మరియు మీకు మధ్య నేను చేసిన ఒడంబడిక. మరియు నేను స్వర్గాన్ని మేఘాలతో కప్పినప్పుడు నా విల్లు మేఘంలో కనిపిస్తుంది మరియు అది నాకు మరియు మీకు మరియు భూమిపై నివసించే వారందరికీ మధ్య ఒడంబడిక జ్ఞాపకార్థం అవుతుంది. ఫుట్నోట్స్ పిన్ వివరించడానికి కష్టంగా ఉన్న వేరియంట్లను చూడండి. మణిబస్ హెరమ్ స్కెలెరా నాన్ ఎక్స్టింగ్యూ బంతూర్ రీడింగ్ ఎడ్స్ సరైనదైతే తర్వాతి పద్యంలో ఒపెరా మలిగ్నిటాటం తర్వాత నిబంధనను ఉంచడం మంచిది. మరియు భూమి యొక్క నివాసులందరిలో దుష్టత్వపు పనులు నెరవేరినట్లు దేవుడు చూశాడు మరియు వారి చేతుల్లో మొదలైనవి నేను ఇతర పట్టణానికి ప్రాధాన్యత ఇచ్చాను. మొత్తం వాక్యం వరద తర్వాత తలెత్తే కొత్త జాతిని సూచిస్తుంది మరియు ముఖ్యంగా మోజెస్కి పిన్ చూడండి. చివరి మునుపటి పదాలు వారి సంవత్సరాలు 120 ఉండాలి ఖచ్చితంగా వారికి మరియు అతనికి వర్తిస్తాయి. పూర్వీకులు పూర్తిగా నశించాలి. చూడండి, మనిషి హృదయం యొక్క వేషం నిష్క్రమించింది. ఫిగర్ కార్డిస్ హోమోనిస్ డెసియిట్ కోహ్ను డెసిపిట్ను సూచించాడు. యూసెబ్ ఎమిస్ కటేనాలో ఫీల్డ్స్ ఎక్సాప్లాన్లో చూడండి. ఇది మొదటి నిజంగా లక్షణం, అది నాలో సమర్థించబడింది పదం లో వస్తుంది. 45 ఇజ్రాయెలీలోని అన్ని నగరాల కంటే ఆర్మాతెయిమ్ ఈస్టిపికాటా గొప్పదా?